మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళవర్తి ఈద్గా వద్ద సోమవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం రంజాన్ పండుగ నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మన్యవారి, జలల్పూర్, ఆందులపల్లి, యశ్వంతరావుపేట గ్రామాలకు చెందిన ముస్లింలు మంగళవర్తి ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈద్గా అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, ఉపాధ్యక్షుడు హిమాదుద్దీన్ తెలిపారు. రంజాన్ పండగ మేము ఒక నెల రోజుల నుంచి ఉపవాసం ఉండి ఈ రోజు పండగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా, చాలా ప్రేమ ఆప్యాయతతో మేము పండగ జరుపుకుంటున్నాం. అందరం ఇక్కడ మంగళపర్తి ఏదైతే ఇక్కడ ఇది ఈద్గా ఉన్నది, ఇక్కడ 4-5 ఊర్ల నుంచి మన అందుగులపల్లి, మంగళపర్తి, యశ్వంతరావుపేట, మానేపల్లి, జలాల్పూర్ ఈ 5 ఊర్ల ముస్లిం సోదరులం అందరం కలిసి అన్నదమ్ములాగా ప్రతి సంవత్సరం రంజాన్, బక్రీద్ కు ఇక్కడ మేము నమాజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము అందరం కలిసి అన్నదమ్ములాగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నమాజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మాకు పవిత్ర మాసం. ఒక నెల ఉపవాసం ఉండి, రోజా ఉండి మేము ఈ రోజు పండుగ చేసుకుంటాం. ఇదే రకంగా ప్రతి సంవత్సరం చేసుకుని అందరం మంచిగా ఉండాలి, అంత ప్రజలు బాగుండాలి, అందరం బాగుండాలి అని మేము ఆశిస్తాం. మేము అల్లాతోని దువా చేస్తాం. ఇది మా కులాలకు అతీతంగా ఏదైతే ఈ పండగ ఉన్నది, అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉంటాము. భవిష్యత్తులో కూడా అందరం మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. అందరు పంటలు మంచిగా పండాలి, అందరం మంచిగా ఉండాలి. అందరి బిజినెస్ లో కానీ వాళ్ళు చేసుకునే పనుల్లో కానీ అల్లా बरकत इव्वाలని. मोहतरम दोस्तों और बुजुर्ग और दीनी भाइयों, जैसे कि रमज़ान के महीना हम लोगों ने पूरे मुसलमान, हिंदू मुसलमान बहुत सारा एहतमाम से अल्लाह तबारक तआला ने सभी बंदों को इफ्तार के सामान लाकर पहुंचाते हैं। यानी कि मुसलमानों भी मस्जिद में इफ्तार के सामान पहुंचाते हैं और मेरे गैर मुसलमान भी अल्लाह तबारक तआला ने उसको भी हिदायत देते थे और अल्लाह तबारक तआला ने बहुत सारे हिंदुओं के भी इफ्तार के सामान अपने मस्जिद में लाते थे। तो फिर अल्लाह तबारक तआला ने इरशाद फरमाते हैं, यानी कि जितने पूरे हिंदुस्तान में अल्लाह तबारक तआला ने हम सबों को, हिंदू और मुस्लिम को, पूरी जिंदगी एक साथ मिलकर रहने की तौफीक अता फरमाए। यानी कि ये 4 गांव में अल्लाह तबारक तआला ने ईद की नमाज अता फरमाते हैं। यानी कि 5-6 गांव मिल करके यहाँ पर ईद की नमाज अदा करते हैं। तो फिर अल्लाह तबारक तआला ने ईद की नमाज पढ़ने का मतलब ये है कि पूरे रमजान में जो हम लोगों ने तरावी अदा किए और जो हम लोगों ने तरावी ख़त्म कुरान किए और जो हम लोगों ने नमाज के अहतमाम किए और जो हम लोगों ने रोज़े के अहतमाम किए, तो फिर अल्लाह तबारक तआला ने इसमें ईदगाह में नमाज पढ़ने का हुक्म देते हैं और ईदगाह में फरिश्तों को बुला करके के अपने इनाम यानी कि मजदूरी हासिल करते हैं। और ये ईद का मतलब यानी कि ईद में जमा होने का मतलब है कि ये अल्लाह तबारक तआला ने हम सबों को, जैसे हम लोगों को इनाम अता फरमाते, ये अल्लाह तबारक तआला ने हम सबों को ईद की नमाज पढ़ने के लिए अपने इनामों से हासिल करते हैं। अस्सलाम वालेकुम।